ఇప్పుడు రాబోతున్న టీం భాస్కర్ అండ్ జ్ఞాని. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. నమస్తే నమస్తే అందరికి. ఏమైందిరా అట్లా నూకినావు? ముళ్ళుంది బా, నీ చేయికి ఏడా కూర్చుంటుంది అని చెప్పేసి నేను నూకేసిన. ఒరే ముళ్ళు గుచ్చుకుంటే ఇంత రక్తం వస్తురా, నెత్తి వలిగింది కాదురా. మా బొమ్మడికి నేనంటే మస్తు ఇష్టం సార్. మస్తు ఇష్టం మాస్టర్, ఎంత ఇష్టం తెలుసా? సరే తిన కూర్చొని చెప్దాం దా. మొన్న రాత్రి 2 గంటలకు ఫుల్ మందాయి మా ఇల్లు అనుకుని వేరే నీళ్ళు గోడ దుంకిన, అందులో ఒక ఆడపిల్ల నడిచి ఊరోళ్ళు అందరూ వచ్చి నన్ను కుక్కను కొడతారని చెప్పి మా బావ వచ్చి ఆడ దొరికి నేనే దుంకినా అని ఇటు పందైనా కుక్క లెక్క దెబ్బలు తిన్నాడు. చెప్పడం మర్చిపోయినా, మొన్న సాయి వైన్స్ కాడ జానీ మాస్టర్ అట్లనే మన నవదీపన ఏం సిట్టింగ్ చేసిర్రు అంటే గప్ప తాగుతుర్రా. బాగా తెగించవరా నువ్వు. నేనేం చేసిన అంటే అక్కడ బట్టలు కొనుక్కుందామని లోపలికి పోతే లోపలికి పెద్ద పెద్ద అవాజులు. అరే భాస్కర్ నువ్వేంద్ర ఇక్కడ, మీ వల్ల రేటింగ్ వచ్చింది అందుకే పార్టీ చేసుకుంటా అన్నారు. ఇక నేనేమన్నా మాస్టర్ మీరిద్దరు రావుతారు కదా, ఇక నేను ఎందుకంటే మీ వల్ల వచ్చింది రేటింగ్, మీరు లేకపోతే ఎట్లా అని చెప్పి కూర్చో అన్నాడు. ఇక మనం తాగడంటే కోసుకుంటాం. సరే అని చెప్పి కూర్చున్నా. ఇక బాటలు అన్నారు, తెప్పిస్తారేమో నేను అనుకున్నా. తెప్పిరా అన్నారు. పోనీ మన జడ్జిలో మార్కులు ఇస్తారని చెప్పి ఏం చేసినా, ఒక బాటలు తెప్పించినా మచ్చా. 3 గ్లాసులు పెట్టినాం. 3 గ్లాసులు పెట్టినా మామ. ఇట్లా పోసిండు. ఎవరు? నవదీపన్న. నీ పెగ్గు వస్తుందా? రేటింగ్ వచ్చినా పోయారు. మాస్టర్ అయితే బట్టలు తినిపించిన పక్కన పెట్టు కానీ వైల్డ్ పీనట్స్ ఇట్లా మొత్తం 3 గ్లాసులు వచ్చిర్రు మామ. 3 గ్లాసులు. మాస్టర్ అప్పటికి అవుట్ ఉన్నాడు, టుల్లైతుడు. పెద్ద మనుషులు పోసిరు, తాగకపోతే గలీజ్ ఉంటుందని చెప్పి ఇట్లా పట్టుకున్న లోపల అని జానీ మాస్టర్ అన్నాడు. పెద్దలు ఫస్ట్ తాగాలని చెప్పి జానీ మాస్టర్ తప్పకుండా తాగింది. నవదీప్ అన్న కోపం వచ్చి నాకు చెప్పకుండా తాగుతావా అని చెప్పి నవదీప్ అని వింటాడా ముందే సైకు. అట్లెట్లా తాగినావు మాస్టర్ అన్నాడు. అయ్యో మీరు చూడలేరని చెప్పి మళ్ళీ తాగేసిండ్రా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అమ్మ వీళ్ళు ఎక్కువ తాగేస్తారు అని చెప్పి నేనేం చేసి నేను పోసుకున్నా. తెచ్చిన బట్ట ఖాళీ చేస్తున్నాడు. 3 గ్లాసులు తాగిర్రా. అప్పటికి అవుట్ అయినా కదా. అరే ఆయన అవుట్ అయిపోయినారా, మస్తు ఆడతాడు ఆయన. ఏం మాట్లాడుతున్నావురా? ఆయన పాన్ ఇండియా స్టార్, ఎంత మందితో డాన్స్ ఆడినంటున్నా. మంచి పేరు తెచ్చుకున్నాను రే. ఇది కూడా తెలుసా, అప్పుడే మాస్టర్ ఇట్లా లేచి బాటిల్ మొత్తం తాగేసిందా? నువ్వు అతను కూర్చునో నీతో నేను కూర్చున్నా. ఇట్లా మాట్లాడాను మాస్టర్ అప్పటి నుండి చప్పులు వేస్తున్నాను వెనకాలకి. వాళ్ళు విజిల్ కొడుతున్నారు పక్కన వాళ్ళు. ఏ తాగినరా బై ఊగుతున్నా అన్నాడు. స్టెప్ అని చెప్పి విజిల్ చేస్తున్నారు. ఇక ఆయన ఏం చెప్పిండు, సంకల బాటిల్ పెట్టుకొని నవదీప్ గారు నేను హీరోలతో తాగానని చెప్పి అప్పుడు లేచి వెళ్ళిపోయిండు రా. అరే మాస్టర్ మందు నేను కదా తెప్పించిన. ఇప్పుడు మాస్టర్ తీసుకోండి కదా. అరే మాస్టర్ తాగలే దొంగోడా, నువ్వు కథలు చెప్పి నాకు నువ్వు తాగినావు. అరే మంది అరే అన్న నేను తాగినా మాస్టర్, నేను తాగుతుంది కనబడుతున్నా. జానీ మాస్టర్ తాగారు. జానీ మాస్టర్ తాగారు. బయట ఆమ్లెట్ వేసుకుని ఆంటీ కూడా చెప్తుంది ఎవరు తాగిర్రో. ఎంత ధైర్యం నీకు? నమ్మి నేను ఎన్ని చేసిన వాని కోసం నన్ను మోసం చేసి మందాయిన మీ ఇద్దరు పేరు చెప్పి. అబ్బా నా కోసం నువ్వు చేసినావా? ఆంటీ లాంగ్ చేసుకొని నన్న లాంగ్ చేసినావు కదరా. అప్పుడు కూడా నేను ఏమనలేరా. నువ్వు మోసం చేసినావు నన్ను. అంత దాకా వచ్చిందా? అంత బరాబర్ వచ్చి. ఇంకోసారి ముఖం చూపా. చెప్పిసిరేకు, చెప్పులు ఎత్తుకోతా. ఇంత మోసం చేసిండు నేను నెక్స్ట్ డే నుంచి చుక్కలు ఇప్పిస్తా ఊర్లో. అందరికి నమస్కారం. ఎట్లున్నారు అందరూ? ఇవాళ మన జాతర ఊర్లో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నది. ఇంత సునాయంగా ఇంత మెల్లగా చెప్తా అంటే మా వాడు ఊరికి రారు కానీ, అరే మన ఊర్లో ఆడోళ్ళ ఫంక్షన్ కాకుండా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. ఏడున్నా కానీ మొన్న ఊరోళ్ళందరూ స్టేజ్ కాడికి రావాల్సిందిగా కోరుకుంటున్నా. నువ్వేమరా చేయకినావు? నా ఊర్లో నా ఫంక్షన్ చేసుకుంటున్నా, ఆడియో ఫంక్షన్. నేను కూడా పుట్టింది ఇదే ఊర్లో. నా పర్మిషన్ తీసుకున్నావరా? అరే నేను పిఆర్ గా చేస్తున్నారా బయట, నేను ఆర్ఆర్ గా చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఎట్లా సక్సెస్ చేయాలో నాకు బాగా తెలుసు. చూస్తాగా నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. ఆ ప్రముఖ హీరో ఎవరో ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడితే వినిపిద్దాం.
ఏంటి ఆడోడో హీరో వస్తున్నట పగలీలోడు కాదు నేను అదే నువ్వు వచ్చినావు హీరో గాడు వస్తాడంటే ఇంకోడు ఆగు కాదు పిలిచింది నా బొక్కడా కూర్చో గమన కింద కాదు కాదు బాబు ఎక్కువ ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నన్ను వాడు రక్షణ చేస్తాడు నువ్వు రక్షణ చేస్తావు నాటకాలు కూడా ఊర్లోనే పిచ్చోనా ఎవరు అనుకుంటున్నారు ఆయన ఆడెవడో హీరోకి ముందు వచ్చిపోయాడు నేను హీరో ముందొచ్చి ముఖేష్ గారు కాదాడు హీరో. నా పేరు ముఖేష్. దీనికన్నా కొంచెం అందంగా నేనే ఉంటా కదా సరే ఇక పోతే హీరో అన్నారు కదా ఫోటో అయితే తీద్దాం ఇప్పుడు కాదు తర్వాత షో అయిపోయినాక మన తర్వాత దిద్దాం ఓకే దా ఆడ కూర్చో చేసినావారా చేసిన దీని అమ్మ చేసినాం వద్దు భాస్కర్ ఫోటో ఇచ్చి పంపించేద్దాం ఏయ్, వానికి ఫోటో ఎవరా నేను పిలిచింది నేనే వాడా ఒక్క నిమిషం ఏయ్ నిన్ను ఎవరు పిలిచింది ఈడికి? ఏయ్, మీరు- నేను కదా పిలిచింది నువ్వే ఈ పిలిచావా? ఫంక్షన్ నేను కదా చేసేది ఎవరికి కొడితే ఫోటోలు ఇస్తే పిచ్చోన్నా అట్లా కాదు. చంపగలుగుతాను అమ్మ బాబాయ్ అరే ఇప్పుడు గుర్తుపడతలేదు నిన్ను డబ్బులు ఇచ్చాను నువ్వు పిలిపించానన్నా అరే నేను అన్ని చూసుకుంటా కదా ఏంటి నడు ఫోటోలు అడుగుతున్నా ఎవడు పడతాడు వచ్చి నడు ప్లీజ్ అన్న చాలా ఊరు నుంచి వచ్చిన ఏ ఊరు నుంచి? పక్క ఊరు నుంచి అన్న చాలా ఊర్లు అంటావు అది ప్లీజ్ నడు, అన్న. నడు. ఎవరు సెట్ చేయలేరా పరిగిస్తూ వచ్చి పడేది తమ్ముడు ఏయ్! నడు, ఎక్కడ తీస్తావురా ఫోటో ఆగరా రే హీరోని పిలుద్దాం మన కూర్చో ఈ ప్రోగ్రామ్ కి మన హీరోని రాబోతుంది వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. హాయ్ అమర్, ఫోటో కోసం స్టేజ్ మీద రాకూడదండి కింద ఉండండి నేను వచ్చి దవడ మీద గుద్దుతాను గుర్తుపట్టలేదా? అద్ది 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 తీజే జల్ది తీజే ఆగు కాదు, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదు. అన్నా గ్యాస్ అన్నా గ్యాస్ గ్యాసా గ్యాస్ గ్యాసా గ్యాస్ గ్యాస్ వేసుకుంటారు కదా గ్యాస్ వేసుకునే ఇక్కడ ఎందుకు రే ఫోటో షాను ఇస్తారా ఇస్తే కొడతా ఇయ్యకపోతే కొడతా ఊర్లో ఒక పౌరుడికి ఫోటో ఇవ్వవా ఎవర్రా నువ్వు దీని పక్కన నడు, నడు, దిగు. ఇప్పుడు వస్తారు నీ పని చేస్తా ఎవర్రా వాళ్ళందరూ నువ్వు కూర్చో చెప్తా కూర్చో నువ్వు జరగమ్మా. ఇది అది సినిమా కాదు. ప్రమోషన్ ఇది. కాదు బాకి మన సినిమా ప్రమోషన్ కి వచ్చి వాళ్ళెవరు దంపతులు తీసుకొచ్చు వాళ్ళు స్పాన్సర్ స్టే చేసింది వాళ్ళోళ్ళే జర పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు 5 నిమిషాలు ఆగు మీ పెళ్లి ఘనంగా అయింది బయట చెప్పుకోరు 4 జరుగురిరా నా బిడ్డను లేపుకొని వచ్చి పెళ్లి చేసుకుంది ఎవడు రే ఈడ ఎత్తుకొచ్చిండు ఏమే నిన్ను కాలేజీకి స్కూల్ కు తోలింది ఇందుకేనానే అత్త ఊరుకో అత్త ఏం కదా అత్త ఎవరివిరా నువ్వు 9 నెలలు మోజు కానీ 20 ఏళ్ళ బిడ్డని చేస్తే ఇలా లేకపోయి నువ్వు ఎవరివిరా నువ్వు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ పెళ్లి పెద్ద ఓడు తెలుసా ఎవడాడు తీసుకో నీ చూపే ఇట్లా వీళ్ళు పెద్ద మనుషులు ఒప్పుకుంటా వీళ్ళు పెళ్లి చేసిన అయితే నేనే వాళ్ళకేమైనా అయితే షూరిటీ నేను ఉంటా ఓకేనా ఏసులుడితావు మంచి బాండ్ పేపర్ మీద రాసి దానికి ఏదైనా ఫస్ట్ నిన్ను పట్టుకుంటా నువ్వు నా దగ్గర చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి స్టేజ్ కింద నాకు నువ్వు చెప్పింది ఏంటి స్టేజ్ ఎక్కాక నువ్వు చేస్తుంది ఏంటి హలో ఎక్స్క్యూజ్ మీ హలో మా స్పాన్సర్లు అందరూ వచ్చారు చీరలు కావాలి కింద కూర్చోటండి దా, ఏం కదా మనలే ఈ సినిమా ప్రమోషన్ 2 నిమిషాలలో అనౌన్స్మెంట్ చేస్తా ఓకేనా నన్ను తీసుకొచ్చి 2.5 గంట అయిందిరా మంచి ముహూర్తం ఉంది ఆగు గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటిగా. రే ఎవర్రా నువ్వు నాన్సింగ్ కూడా పాట ఎందుకు ఆడుతున్నావు బ్రదర్ జీవితంలో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో ఏంట్రా అది పువ్వుని పట్టుకో ఆ. ముళ్ళుని కాదు అరే రే రే నాకెందుకు చెప్తున్నారు రే పువ్వుని పట్టుకో ముళ్ళుని కాదు ముళ్ళుని కాదు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే లవ్ ఫెయిల్యూర్ ఎవరికైనా లవ్ ఫెయిల్యూరే కదండి. ఆ ముళ్ళు ఈడేనా అండి
నువ్వు ప్రేమించింది ఈడ 10th క్లాస్ లో ఆడే ఇంకా 10th క్లాస్ లో మిగిలిపోయినట్టుగా ఉన్నాడు. ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపన పడి ఏ లాభం అందని జాబిలి జత కోసం. ఏ తమ్ముడు, అరే అమర ప్రేమి కూడా, అరే అరే వాడు చచ్చిపోయినరా. నువ్వు ఎక్కడ హీరో ఎక్కడ హీరోయిన్ తీసుకొచ్చినవరా నువ్వు? ఒక నిమిషం రా, నాకు అర్థమైపోయింది. నా సినిమా ఫంక్షన్ వద్దు, రిలీజ్ వద్దు, నాకు ఈ సినిమా వద్దు, ముఖ్యంగా నాకు ఈ హీరోయిన్ కూడా వద్దురా. ఫోటో ఇస్తా రాలేమంట. ఫోటో ఇస్తే నేను తీసుకొచ్చి ఇస్తా. కేసు అయింది, పడు చచ్చిపోయింది నీ మీద. పో నడు. నెక్స్ట్ సినిమా చేయాలి కదా నీతోనే, దాన్ని నేను చేసేదా.